నాణ్యమైన పసుపు ఉత్పత్తి సాధించాలంటే దుంపతీత ఉడకబెట్టే సమయంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దుంపలు తవ్వే విధానం, ఉడకబెట్టే విధానం, పసుపు పాలిషింగ్ వంటి ప్రక్రియలపైనే నాణ్యత ఆధారపడి ఉంటుంది. దీన్ని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు. అధిక దిగుబడి సాధించినప్పటికీ మార్కెట్లో అధిక ధర పొందాలంటే నాణ్యతే ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రతి రైతు తగిన అవగాహన కలిగి ఉండాలంటూ నాణ్యమైన పసుపు ఉత్పత్తికి అనుసరించాల్సిన ఆధునిక పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘకాలిక పసుపు రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటి పంటకాలం 9 నెలలు. ప్రస్తుతం 210 రోజుల్లో పంట చేతికొచ్చే స్వల్పకాలిక రకాల సాగును విస్తరిస్తున్నప్పటికీ అధిక శాతం మంది రైతులు దీర్ఘకాలిక రకాలను ఎక్కువ సాగు చేస్తున్నారు. పసుపు పచ్చదనం అంటే కుర్కుమిన్ శాతం అధికంగా ఉన్న రకాలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం ఎకరాకు 30 నుండి 45 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి సాధిస్తున్నారు. అయితే దుంప తవ్వకం, పసుపు వండేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలపైనే ఈ నాణ్యత ఉంటుంది. సాధారణంగా 100 క్వింటాళ్ల పచ్చి దుంపలను వండిన తర్వాత 21% రికవరీ వస్తుంది. అంటే 100 క్వింటాళ్లకు 21 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి రావాలి. ఇదంతా క్రమబద్ధంగా జరగాలంటే పసుపు దుంపతీత దశ నుంచి శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. సాధారణంగా రైతులు మనకి ఎడ్లను పెట్టుకొని పైన దున్నుకొని ఉన్నటువంటి పసుపులన్నింటినీ కూడా కూలీలతో ఏరుతూ ఉంటారు. ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఈ రోజుల్లో కూలీలకి రేట్లు ఎక్కువ పెరగడం వలన ఈ దుంప తీయటం అనేది చాలా ఎక్కువగా ఖర్చుతో ఉన్నటువంటి అంశం అయిపోయింది. కాబట్టి రైతు సోదరులు వీలైనంత వాటికి దుంప తీస్తానికి కొద్దిగా మనకి ట్రాక్టర్తో వచ్చేటువంటి సాధనాలు కూడా మనకి అందుబాటులో వస్తున్నాయి కనుక వాటిని ఉపయోగించుకొని మనం దుంపను తీసినట్లయితే మనకి ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం నాగలతో మనం పసుపుని దున్నినట్లయితే పసుపు కొంత డ్యామేజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక నాణ్యత ప్రమాణాలు కొద్దిగా తగ్గటం వలన రేటు కూడా కొంచెం తక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. కనుక ట్రాక్టర్తో మనం వేసేటువంటి యంత్రాలతో మనం పసుపుని తీసుకున్నట్టయితే మనకి మంచి నాణ్యత ఉన్నటువంటి పసుపుని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పసుపుని తీసిన తర్వాత మనం వాటిని మంచి నీళ్ళల్లో శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్తిగా నీళ్ళల్లో కడిగినట్లయితే దాని మీద ఉన్నటువంటి మట్టి కానీ మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుంది. పసుపు తీసిన 4 నుండి 5 రోజుల్లో దుంపలను ఉడకబెట్టి ఆరబెట్టుకోవాలి. దీనివల్ల పసుపు నాణ్యత, కుర్కుమిన్ శాతం తగ్గకుండా ఉంటుంది. దుంపలను ఉడకబెట్టేటప్పుడు దుంపలు, కళాయిల ఎంపికలో జాగ్రత్తలు ఎంచుకోవాలి. అలాగే దుంపల్లో తేమ 8% వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. పసుపుని తొట్టిల్లో మనం ఉడకబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ఉపయోగించుకొని మంట పెట్టుకొని దాన్నే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ 45 సెంటీమీటర్లు, 55 సెంటీమీటర్లు, తర్వాత 90 సెంటీమీటర్లు ఉన్నటువంటి తొట్టిల్ని మనం తీసుకొని జాలీలాగా ఉన్నటువంటిని తీసుకొని దాంట్లో మనం పసుపు నింపుకోవాలి. నింపుకొని కింద ఉన్నటువంటి కళాయిల్లో నీళ్లు పోసుకొని వాటిలో మనం దింపుకున్నట్టయితే మనకి ఉడకబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఉడకబెట్టడానికి ముందే మనకి ఈ దుంపల్ని, తల్లిదుంపలు, పిల్ల దుంపలు మొత్తం వాటిని వేరువేరుగా చేసుకొని ఉడకబెట్టుకున్నట్టయితే మంచి నాణ్యత రావడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ పసుపుని నింపినటువంటి జాలీలో ఉన్నటువంటి ఆ తొట్టిని మనం నింపినట్టయితే దాంట్లో ఉన్నటువంటి వేడి నీటి ద్వారా ఇది ఉడకడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 45 నుంచి ఒక 60 నిమిషాల పాటు మనం ఇది ఉడకాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉడికిందని తెలుసుకోవడానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఈ పైన నొరగ వస్తూ ఉంటుంది, తెల్లటి నొరగ వస్తూ ఉంటుంది. మంచి వాసనతో, సువాసనతో మనకి స్మెల్ కూడా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం తీసినట్టయితే దాంట్లో నుంచి మెత్తగా దుంప ఉంటుంది. ఒక పులను కానీ దాంట్లో మనం గుచ్చినట్టయితే స్టాఫీగా అది పూర్తిగా గుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు గమనించినట్టయితే దుంప మనం పూర్తిగా ఉడికిందని మనకి అనుకోవచ్చు. మనకి శుభ్రమైనటువంటి నీళ్ళని మాత్రమే ఉపయోగించుకొని మనం పసుపుని ఉడకబెట్టుకున్నట్టయితే మంచి నాణ్యమైనటువంటి పసుపుని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉడకబెట్టిన తర్వాత తీసినటువంటి ఈ పసుపు కొమ్ముల్ని మనం ఒక కుప్పలాగా పోసుకోవాలి. మనం అట్లాగే ఒక రోజు ఉంచిన తర్వాత రోజు మనం వాటిని పల్చగా మనకి కళ్ళాల్లో మనం ఆరబెట్టుకోవాలి.
ఆరబెట్టుకోవడం వలన ఈ పసుపు కొమ్ములన్నీ సమానంగా ఎండిపోతానికి అవకాశం ఉంటుంది. తద్వారా దాంట్లో ఎటువంటి శిలీంధ్రాలు కానీ అభివృద్ధి కాకుండా ఉంటుంది. దాని ద్వారా ఎక్కువ కాలం మనకి పసుపు కొమ్ములు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో మధ్యాహ్నం టైంలో మనం తిరగేస్తూ ఉండాలి. దాని ద్వారా లోపల ఉన్నటువంటి తేమ శాతాన్ని మనం అనుకున్న విధంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం పూర్తిగా దాదాపు ఒక 14-15 రోజులు మనం ఈ విధంగా మంచి ఎండలో ఆరబెట్టినట్టయితే లోపల ఉన్నటువంటి తేమ శాతం 8% రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కానీ మనం పసుపు కొమ్ముల్ని విరిచినట్లయితే కంచులాగా కణకణమని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా పసుపు కొమ్ములు తయారైనట్లయితే మంచిగా ఎండి అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. పసుపు కొమ్ముల యొక్క ఆకారాన్ని, దుంపల యొక్క ఆకారాన్ని మనం చూసినట్టయితే పైన పొట్టు, చిన్న చిన్న వేర్లు ఉండి అది చూడటానికి అంత ఆకర్షణీయంగా ఉండదు కనుక దానికి మెరుగు పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. ఈ మెరుగు పెట్టడం ద్వారా దానికి మంచి ఆకర్షణ వచ్చి మంచి మార్కెట్లో అధిక ధర పలకడానికి అవకాశం ఉంటుంది. ఈ మెరుగు పెడతానికి కూడా ఈ రోజుల్లో యంత్రాలు వచ్చేసినాయి. ఈ సాగే గుణమైనటువంటి ఈ రంధ్రాలు ఉన్నటువంటి జాలీలతో చేసినటువంటి డ్రమ్ములు మనకు అందుబాటులో ఉన్నాయి. దానికి మధ్యలో ఇరుసుండి వాటిని తిప్పినట్లయితే మనకి పసుపు కొమ్ములు, దుంపల మీద ఉన్నటువంటి చిన్న చిన్న వేర్లు, పొట్టు పూర్తిగా పోయి మనకి శుభ్రంగా కొమ్ములు తయారవుతాయి. ఈ తిప్పేసిన తర్వాత చివరిలో మనం పసుపుని నీళ్ళలో కలిపిన దాని మీద చల్లినట్టయితే కూడా మనకి పసుపు చూడటానికి ఆకర్షణీయంగా కనపడి మార్కెట్లో మంచి ధర లభించడానికి అవకాశం ఉంటుంది.